నీళ్లు ఎత్తిపోయడం చేతగాక కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి కరివేన వరకు జలాశయాలు నింపేవారమని స్పష్టం చేశారు. కల్వకుర్తి మోటార్లు ప్రారంభిస్తే రైతులకు నీరు వస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అవగాహన రాహిత్యంతో ఇష్టవచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లాలో 7 లక్షల ఎకరాలకు పైగా కొత్తగా సాగునీరు ఇచ్చారని లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. ఆయన మాట్లాడుతూ పాలమూరు లిఫ్ట్ కంప్లీట్ చేయలేదని మీరు మీ పార్టీ నాయకులు ప్రతిపక్షాల వాళ్ళు కోర్టుకెళ్లి ఈ ప్రాజెక్ట్ ఆగడానికి మీరు కష్టపడరు. అన్ని అధిగమిస్తూ కూడా 80% పనులు పూర్తి చేసి మరొక పంపును కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిండుంటే మళ్లీ 6 నెలల్లో కర్వెన వరకు నార్లాపూర్, ఏదుల, ఒట్టెం, కర్వెన ఈ 4 రిజర్వాయర్ నింపే అవకాశం ఉండే నింపుతుంటే మేమైతే మరి ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ చిన్న చిన్న పనులు చేసి అవి నింపే చేతగాక అన్ని తొండి మాటలు మాట్లాడుతూ కాలం గడుపుతా ఉన్నారు. మరి ప్రజలే మీ కాళ్ళు ఎరగొట్టే రోజులు వస్తా ఉన్నాయి. ప్రజలే మీ పని చూసుకుంటారు.